కనుక ఈ రోజున ఒక శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనము చదువుకుందామండి. నేను ఒక మాట చెప్తాను, ఆ మాటని మనం అందరం పలుకుదాము. నేను ఈ మాట చెప్తాను, అందరూ పలకండి. దేవుడు కోరుకునే మనుష్యుడు. దేవుడు కోరుకునే మనుష్యుడు. దేవుడు ఒక వ్యక్తిని దీవించాలి అని అనుకున్నప్పుడు, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి అని అనుకున్నప్పుడు, దేవుడు ఒక వ్యక్తి ద్వారా తాను గణపరచబడాలి, మహిమపరచబడాలి, ఆయన నామము హెచ్చించబడాలి, ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు దేవుడు ముందు ఆ వ్యక్తిని ఏం చేస్తాడు అని అంటే కోరుకుంటాడు. ఆ వ్యక్తిని ఏం చేస్తాడండి? కోరుకుంటాడు. అంటే కోరుకోవటంలో మొదలు పెడతాడు. ముందు సెలెక్ట్ చేసుకోవడంలో మొదలు పెడతాడు. కోరుకోవటం అంటే ఏంటి? కోరుకోవటం అంటే ఏంటండి? ఒక వస్తువు ఉందనుకోండి, మన ముందు ఒకే వస్తువు ఉంటే ఇంకా తప్ప వేరేది లేకపోతే మనకు నచ్చినా నచ్చకపోయినా దాన్ని ఇంకా మనం ఖచ్చితంగా తీసుకోవాలి. కోరుకోవటం అనేది అలా కాదు. కోరుకునేటప్పుడు మన ఎదురుగా ఒక 4 ఉంటాయి, మన ఎదురుగా ఒక 10 ఉంటాయి, లేదంటే ఒక 100 ఉంటాయి. అయితే వాటన్నిటిలో మనం ఒకదానినే సెలెక్ట్ చేసుకుంటాం, ఒకదానినే మనం తీసుకుంటాం. దానినే కోరుకోవటం అని అంటారు. బట్టల షాప్కి వెళ్ళినప్పుడు 100 చీరలు వేస్తాడు, మనం 100 చీరలు కొంటాము, మనం ఒకటే కొంటాం. తర్వాత 99 మడత పెట్టుకోవడం, సెల్ఫ్లో పెట్టుకోవడం, 100 చూపించింది కొనేదట్లాగా అని మనం తిట్టుకుంటారు వాళ్ళు. అంటే ఒకదానిని మనము కోరుకుంటాం. పెళ్లి సంబంధాలు చూపించేటప్పుడు పెళ్లి కొడుక్కి 100 ఫోటోలు చూపిస్తారు, అమ్మాయిల ఫోటోలు. అప్పుడు చూపించిన వాడికి 100 మంది నచ్చారంటే వాడిని ఊరుకుంటాడు. 100 మంది నచ్చిన ఊరుకోరు, అందులో ఒకళ్ళనే తీసుకుంటాడు. ఒకళ్ళనే సెలెక్ట్ చేసుకొని పదంది పెళ్లి చూపులు కావడం అని అంటాడు. అంటే ఎదురుగా 10 ఉండొచ్చు, ఎదురుగా 20 ఉండొచ్చు. అయితే ఒకటే ఇష్టపడి కోరుకోవటం అనేది మనకు తెలుస్తుంది. ప్రియులారా, అనేకమైన వాటిలో ఒక దానిని తీసుకోవటమే కోరుకోవటం, అనేకమైన వాటిలో కొన్నిటిని ఏరుకోవటమే కోరుకోవటం. కొత్తగా వచ్చినప్పుడు ఒక సాంప్రదాయం ఉంటుంది. అదేంటి? చీర పెడతాం, లేదంటే అబ్బాయిలు అయితే బట్టలు పెడతాము, చీర పెడతాం. ఆమెకి మొట్టమొదటిసారి వచ్చింది కాబట్టి చీర పెడదామని తెలిసిన వాళ్ళ బట్టల షాప్ దగ్గరికి వెళ్ళి ఆమెను తీసుకెళ్లకుండా నేను వెళ్ళి ఒక 4 చీరలు సెలెక్ట్ చేసి అందులో ఆమె ఒకటి సెలెక్ట్ చేస్తుందని చెప్పి తీసుకుని వచ్చాను. మా అత్త ముందు వేసాను. అత్త, ఈ 4గిట్లో ఒకటి కోరుకొని అన్నాను, ఏది నచ్చితే అది కోరుకోండి. దానికి ఆమెనంది అన్నీ నచ్చాయండి. అన్నీ నచ్చితే ఈ నెల జీతం పట్టే నువ్వు ఒకటే తీసుకోవాలి. కాబట్టి ఆ 4గిట్లో ఒకటి తీసుకుంటే 3 రెట్లు నుంచి చేస్తానని చెప్పాను. కాబట్టి కొంతమంది ఉంటారు పిసినారు, వాళ్ళు అన్నీ కోరుకుంటారు. కాబట్టి అంటే మనకు ఏదైతే నచ్చుద్దో, ఏదైతే ఇష్టపడతామో దానిని మనము కోరుకుంటాం. అంటే ఈ రోజున మనం ఇక్కడ ఉన్నాము అని అంటే దానికి కారణం దేవుడు కోరుకోవడమే. నేను రక్షణ పొందక ముందు 10th క్లాస్లో ఉన్నప్పుడు, ఆ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు 10 మంది స్నేహితులతో కలిసి తిరిగేవాడిని. అయితే దేవుడు వాళ్ళలో నుంచి నన్ను కోరుకున్నాడు. మిగతా 9 మంది ఇంకా తాగుతా, ఇంకా సినిమా థియేటర్లు కదా, ఇంకా ఇష్టానుసారంగా ఇంకా అలాగే పాడైపోతున్నారు. దేవుడు నన్ను కోరుకొని మీ మధ్యలో ఉంచాడు. దేవునికి స్తోత్రం చెప్దామండి. అలాగే మీరు ఒక 4 అక్క చెల్లెలు ఉండొచ్చు, లేదంటే మీరు 4 అన్నదమ్ములు ఉండొచ్చు. కాబట్టి మీ కుటుంబంలో మీరు ఉండొచ్చు. అయితే మీరు ఇక్కడ ఉన్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నాడానికి కారణం ఏంటంటే దేవుడు నిన్ను కోరుకోబట్టి ఇక్కడ కూర్చున్నావు. దేనికి స్తోత్రం చెప్దామండి. కాబట్టి మన ఇంట్లో చాలా మంది ఉండొచ్చు, అయితే వాళ్ళు ఇంకా ఇక్కడ లేరు, దేవుని సన్నిధిలో లేరు. కాబట్టి మనం ఉన్నామంటే దేవుడు మనల్ని వాళ్ళలో నుంచి మనల్ని కోరుకున్నాడు. ప్రియులారా, దేవుడు ఎలా కోరుకుంటాడో ఒక విషయాన్ని చెప్తాను. కోరుకుంటే ఏం జరుగుద్దో 4 విషయాలు చెప్తాను. ఒక 20 నిమిషాల్లో నేను నా వాక్య భాగాన్ని ముగిస్తాను. దేవుడు కోరుకోవాలంటే ఆయన ఏం చూస్తాడు, దేవుడు కోరుకున్నాడంటే అసలు ఏం జరుగుతుంది అనే విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లో బెత్లెహేమ్ అని చెప్పి ఊరు ఉంది. యేసు ప్రభు బెత్లెహేంలో పుట్టాడు. ఆయన పుట్టక ముందే ఒక 1000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. అదేంటంటే బెత్లెహేమ్ అనే ఒక ఊరు ఉంది. అందులో ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన పేరు యెషీ. ఆయన పేరేంటండి? యెషీ. యెషయా గ్రంథం వేరు, యెషీ వేరు. యెషయా అనేది ప్రవక్త పేరు,
యెషీ అనేది ఒక పెద్ద మనిషి పేరు. ఆయన బెత్లెహేములో ఉన్నాడు. ఆయనకి 8 మంది పిల్లలు. ఎంతమంది పిల్లలండి? 8 మంది పిల్లలు. అయితే ఒక రోజున ఆ ఊరికి ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారి పేరు సమూయేలు. ఆ పాస్టర్ గారి దగ్గరికి దేవుడు వచ్చి ఒక రాత్రిపూట ఇలా మాట్లాడాడు. ఏమనంటే, సమూయేలు ఇజ్రాయేలీల మీద సౌలు రాజుగా ఉన్నాడు. అయితే అతడు నా మాట వినట్లేదు. అతన్ని తొలగించి ఇంకొకరిని రాజుగా నేను ఎన్నుకుందాం అనుకుంటున్నాను. కాబట్టి నువ్వు నీ కొమ్మును తీసుకొని తైలాన్ని నింపుకొని నువ్వు బెత్లెహేములకు వెళ్ళి ఆ యెషీ దగ్గరికి వెళ్ళి, ఆ యెషీ అనేవాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పిల్లలందరినీ చూడు, వాళ్ళలో ఒకరిని నేను కోరుకుంటాను, వాళ్ళలో ఒకరిని నేను అభిషేకిస్తాను, నువ్వు వెళ్ళి అభిషేకించు అని దేవుడు చెప్తాడు. వెంటనే సమూయేలు ఉదయాన్నే తెల్లవారుజామున లేచి కొమ్మును తీసుకొని తైలం నింపుకొని బెత్లెహేము అనే ఊరికి బయలుదేరుతాడు. అక్కడ పెద్ద మనుషులు అందరూ కూడా నమస్కారం పెడతారు. వాళ్ళని ఇలా అడుగుతాడు పెద్ద మనుషుల్ని, ఇక్కడ యెషీ అనే ఒక ఇల్లు ఉందంటే ఇల్లు ఎక్కడ అని అడిగితే, అదిగోండి అక్కడ ఉంది పలానా చోట అంటే, ఆ పెద్ద మనుషులు పాస్టర్ గారిని, సమూయేలు పాస్టర్ గారిని ఆ యెషీ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్తారు. యెషీ ఇంటి దగ్గర తీసుకుని వెళ్ళంగానే యెషీతో సమూయేలు గారు ఇలా చెప్తారు, యెషీ, నీ పిల్లల్లో దేవుడు ఒకరిని కోరుకుంటాడు, నీ పిల్లల్ని ఎవడెవడున్నాడు మొత్తం ఇంట్లో నుంచి బయటికి తీసరా, నా ముందుకు తీసరా, వాడిని ఒకరిని అభిషేకిస్తానని అంటాడు. అప్పుడు యెషీ ఒక్కొక్కళ్ళని తీసుకుని వస్తాడు. అందులో ఫస్ట్ ముందు పెద్దోడిని పాస్టర్ గారి ముందు నిల్చోబెడతాడు. అప్పుడండి వాడు భలే ఉన్నాడండి, సేమ్ అసలుకి అమ్మాయి కన్నా చూపిస్తే ముందు ఫస్ట్ వాడినే సెలెక్ట్ చేసాడు. ఆ పెద్దవాడు 6 అడుగులు అందగాడు, కండలు తిరిగినవాడు, యుద్ధానికి అసలు చాలా చక్కగా ఉన్నాడు, చాలా బాగున్నాడు. అప్పుడు సమూయేలు అనుకున్నాడు, వెంటనే దేవుడు కోరుకున్నవాడు ఇతడే కావచ్చు అని చెప్పి తైలం తీసి నెత్తి మీద చేయబోయాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అతడు చెయ్యొద్దు, అతన్ని చేయొద్దు, నేను అతన్ని కోరుకోలేదు అని అంటాడు. అవునా అని పక్కగా నెట్టేస్తాడు. తర్వాత 2వ వాడు వస్తాడు. తర్వాత 2వ వాడి మీద కూడా చేయబోతాడు. అయితే వద్దొద్దు సమూయేలు, నేను ఇతన్ని కోరుకోలేదు. ఆ మాటలన్నీ మనకు మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. యెషీ అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటకు అతన్ని రప్పింపగా అతడు యెహోవా ఇతన్ని కోరుకోలేదని. 9వ వచనం చదువుతున్నాను చూడండి. అప్పుడు యెషీ షమ్మాను పిలవగా అతడు యెహోవా ఇతనిని కోరుకోలేదని. యెషీ తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకోనలేదని చెప్పెను. అంటే 7 మంది వచ్చారు. దేవుడు అంటున్నాడు, నేను వీళ్ళని కోరుకోవట్లేదు, వీళ్ళని పక్కకు నెట్టేసి అని అడిగాడు. దేవుడు వాళ్ళెవ్వరిని, ఆ 7 మందిని కోరుకోలేదు. ప్రియులారా, ఎందుకు వారిని కోరుకోలేదు అని అంటే, దేవుడు దేని చూసి కోరుకుంటాడు అని అంటే, ఆ విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. దేవుడు ఏం చూసి కోరుకుంటాడు ఒక మనిషిని అని అంటే, మొదటి సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనంలో 2 లైన్లు నేను చదువుతాను చూడండి. మనుష్యులు పై రూపము లక్ష్య పెట్టదు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అనే మాట మనం ఇక్కడ చూస్తాం. అంటే దేవుడు ఏం చూసి కోరుకుంటాడు అని అంటే, పై రూపాన్ని చూసి కోరుకోడు, హృదయాన్ని చూసి కోరుకుంటాడు. అంటే దేవుడు కోరుకునేటప్పుడు పొట్టుకున్నావా పొడుక్కున్నావా అని చూడచ్చు. దేవుడు కోరుకునేటప్పుడు చదువుకున్నాడా చదువులేనోడా అని చూడచ్చు. దేవుడు కోరుకునేటప్పుడు విజయవాడలో ఉన్నావా లేదా ఏదైనా పల్లెటూరులో ఉన్నావా అని చూడడు. దేవుడు కోరుకునేటప్పుడు కులం చూడడు, మతం చూడడు, ఇట్లాంటివి ఏమి చూడచ్చు. మీకు అబ్రహాం అనే వ్యక్తి తెలుసు కదా, బైబిల్ అబ్రహాం విశ్వాసులకు తండ్రి. ఆయన కోరుకునేటప్పుడు ఆయన క్రైస్తవుడని లేదా దేవుడు ఎరిగినవాడని దేవుడు కోరుకోవాలి. ఆయన విగ్రహాలను తయారు చేసేవాడు. వినాయక చవితికి వినాయకుని తయారు చేసేవాడు. వెళ్ళి దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. హృదయాన్ని చూశాడు. దేవుని స్తోత్రం ఇద్దామని హల్లెలూయా. కులం చూడ్డు, మతం చూడ్డు, దేవుడు ఎవరినైనా కోరుకుంటాడు. జాతి చూడ్డు, వాడు ఎస్సీ అని, ఎస్టీ అని, ఓసీ అని, అసలు దేవుని దగ్గర కోరుకునేటప్పుడు రిజర్వేషన్లే లేవు. ఆ చట్టం ముందు అందరూ సమానమే. దేవుడు కోరుకునేటప్పుడు అందరూ సమానమే. దేవుడు అట్లాగా దేవుడు కోరుకుంటాడు. ఆ ఇంటి పేరుతోనే కోరుకోవాలని దేవుడే లెక్క చేయడు. దేవుడు కోరుకునేటప్పుడు ఇంటి పేర్లను చూడ్డు,
దేవుడు కోరుకునేటప్పుడు కులాల మతాలను చూడ్డు. దేవుడు కోరుకునేటప్పుడు జాతులను చూడ్డు. దేవుడు కోరుకునేటప్పుడు ఏం చూస్తాడు? ఫస్ట్ మొట్టమొదటిగా హృదయాన్ని చూస్తాడు. హృదయం బాగుంటే దేవుడు ఎవరినైనా కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం ఇద్దామండి. ఇది మూల కారణం, దేవుడు కోరుకోవడానికి మూల కారణం. ఇప్పుడు దేవుడు కోరుకుంటే ఏం జరుగుద్దో కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దేవుడు కోరుకుంటే మొట్టమొదటిగా ఆయన ఏం చేస్తాడో ఆ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, దేవుడు కోరుకుంటున్నప్పుడు దేవుడు మొట్టమొదటిగా ఆయన ఏం చేస్తాడు అని అంటే ఆ వ్యక్తి మీద లక్ష్యం ఉంచుతాడు. ఆ వ్యక్తి మీద ఏం చేస్తాడండి? లక్ష్యం ఉంచుతాడు. ఆ మాట నేను మొదటి సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనంలోనే మనం చూస్తాం. మనుషులు పైరూపం లక్ష్య పెట్టదు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టదు. దేవుడు కోరుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు అని అంటే ఆ వ్యక్తి మీద లక్ష్య పెడతాడు, ఆ వ్యక్తి మీద గురి పెడతాడు, ఆ వ్యక్తి మీద కనుదృష్టి పెడతాడు, లక్ష్య పెడతాడు. మీరు అనుకుంటారు లక్ష్య పెట్టడం వల్ల పెద్ద గొప్ప విషయం ఏంటి అని అనుకుంటాను నేను. కానీ అక్కడే అసలు ప్రధానమైన విషయం దాగి ఉంది. లక్ష్య పెట్టడం వల్ల అసలు ఎంత మేలుందో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలీలు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళని పట్టించుకునేవాడు లేడు, వాళ్ళ మీద లక్ష్యం ఉంచినోడు లేడు, వాళ్ళని చూచినోడు కూడా ఎవడు లేడు. అయితే ఎప్పుడైతే వాళ్ళు దేవునికి మొరపెడతారో బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే యెహోవా వారిని చూచెను, వారి మీద లక్ష్యం ఉంచాడు. ఎప్పుడైతే లక్ష్యం ఉంచాడో అప్పుడు మోషేను పంపిస్తాడు. మోషేను పంపించిన తర్వాత దేవుడు వారిని ఐగుప్తులో నుంచి విడిపిస్తాడు. విడిపించిన తర్వాత ఎర్ర సముద్రాన్ని దాటిస్తాడు. ఎర్ర సముద్రాన్ని దాటించిన తర్వాత ఎరుకోని దాటిస్తాడు. ఎరుకో నుంచి యోర్దాను దాటిస్తాడు. అవన్నీ దాటించిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, వాగ్దాన దేశాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. దేవుడు లక్ష్యం ఉంచితే నిన్ను విడిపిస్తాడు. దేవుడు లక్ష్యం ఉంచితే నిన్ను నడిపిస్తాడు. దేవుడు లక్ష్యం ఉంచితే నీకున్న ఆటంకాలన్నింటినీ తప్పిస్తాడు. అది ఎర్ర సముద్రమైన యోర్దానైనా ఎరుకైనా చీలుస్తాడు, కూలుస్తాడు. దేవుడు లక్ష్యం ఉంచితే నీకు వాగ్దానం ఇస్తాడు. దేవుడు లక్ష్యం ఉంచితే ఆ వాగ్దానాన్ని నీకు నెరవేరుస్తాడు. ఎప్పుడు అనంటే దేవుడు లక్ష్యం ఉంచినప్పుడు. దేవుడు లక్ష్యం ఉంచాలి అని అంటే మనం దేవుడు ఏం చేయాలి? కోరుకోవాలి. దేవుడు కోరుకున్నాడు అని అంటే ఇంకా నిన్ను పట్టించుకుంటాడు, నీ మీద గురి పెడతాడు, నీ మీదే మనసు ఉంచుతాడు. నిన్ను కనాను దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశానికి, ఆశీర్వాదకరమైన జీవితంలోనికి నడిపించే వరకు నీ మీదే కనుదృష్టి పెడతాడు, నీ మీదే లక్ష్యం ఉంచుతాడు. దేవుడు కోరుకుంటే ఆయన లక్ష్యం ఉంచుతాడు. రూతు అత్తతో పాటు మోయాబు దేశం నుంచి బెత్లెహేముకు వస్తాడు. పొలంలో పరిగెరుకోవడానికి వెళ్ళదు. బోయాజు వస్తాడు. పరిగెరుకుంటా ఉంటే రూతుని చూస్తాడు. ఆమె ఎవరని అడుగుతాడు. పలాని నయోమి కోళ్ళయ్యా నీ పనులు చెప్తాడు. ఆమె అన్నం తినిందా? రమ్మ అన్నం తిందురా అని అంటాడు. రమ్మ రూతు మంచినీళ్ళు తాగు రమ్మ అని అంటాడు. అమ్మ వేరొక పొలంలోనికి నువ్వు వెళ్ళొద్దమ్మా అని అంటాడు. ఆ తర్వాత యవనస్తులు ఆజ్ఞాపిస్తాడు, ఆమె జోలు వెళ్ళొద్దు, ఆమె ఎవరు ముట్టొద్దు అని అంటాడు. అమ్మ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులు తెల్లమాకమ్మ, రూతమ్మ ఇదిగో మీ అత్తను కూడా తీసుకుని వెళ్ళమ్మా అని ధాన్యాన్ని నెత్తి మీద పెడతాడు. అంటే పొలంలో ఉన్నంతసేపు బోయాజు మనసు అంతా రూతు మీదే ఉంది, బోయాజు కనుదృష్టి అంతా రూతు మీదే ఉంది. అప్పుడు రూతు ఒక డౌట్ వస్తుంది. అప్పుడు ఆ సందేహాన్ని బోయాజుని అడుగుద్ది ఒక ప్రశ్న. చూడండి, రూతు గ్రంథము 2వ అధ్యాయం, రూతు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరిదైసిన నాయందు లక్ష్యం ఉంచినట్లు. చాలండి. రూతు ఏమడుగుతుందనంటే, అయ్యా నేను వచ్చిన దగ్గర నుంచి పరదేశినైన నాయందు లక్ష్యం ఉంచుతున్నావు. అసలు నీకేం తెలిసింది నా గురించి? వచ్చిన దగ్గర నుంచి నన్నే పట్టించుకుంటున్నావు. నా మీదే నేను తిన్నానా లేదా, నేను క్షేమంగా ఉన్నానా లేదా, నాకు ఆహారం ఉందా లేదా, నా దగ్గరికి ఎవరన్నా వస్తున్నారా, నన్ను ఏమన్నా నవ్వులు పాలు చేస్తున్నారా, నా మీద ఎగతాలు చేస్తున్నారా లేదా, ఇలా నన్నే పట్టించుకుంటున్నావు, నా మీదే లక్ష్యం ఉంచుతున్నావు, నీకేం తెలిసింది నా మీద లక్ష్యం ఉంచడానికి అని అడుగుతాను. ప్రియులరా, బోయాజు రూతు మీద లక్ష్యం ఉంచాడు. దేవుడు మన మీద లక్ష్యం ఉంచాడు. ఇంతకు బోయాజు రూతు మీద ఎందుకు లక్ష్యం ఉంచాడు అని అంటే అప్పుడు బోయాజు చెప్తాడు. ఏం చెప్తాడు?
నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడేను, అందుకు నీ మీద లక్ష్య పెట్టాను. నీ మీద లక్ష్య పెట్టడానికి గల కారణం ఏంటంటే నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడే. అంటే దేవుడు మనల్ని కూడా లక్ష్య పెట్టాలంటే మనం ఏం చేయాలి? అత్తలను బాగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అత్తలు బాగా చూసుకుంటే దేవుడు మన మీద లక్ష్యం ఉంచుతాడు. ప్రియులారా, లక్ష్యం ఉంచాడు. రూతు జీవితమే మారిపోయింది. దేవుడు లక్ష్యం ఉంచాలి అని అంటే, దేవుడు మన మీద లక్ష్యం ఉంచాలి అని అంటే మనము ఈ విలువల్ని మనము కలిగి ఉండాలి. కాబట్టి దేవుడు మొట్టమొదటిగా ఆయన ఏం చేస్తాడు అని అంటే, దేవుడు కోరుకున్నాడు అని అంటే ఆయన ముందు లక్ష్యం ఉంచుతాడు. రెండో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. దేవుడు కోరుకుంటే రెండవ సంగతి ఏంటంటే, ఆ మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలోనే ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను. 7 మంది వచ్చిన తర్వాత కోరుకోలేదు, పక్కకు నెట్టే అని అంటాడు. అప్పుడు సమూయేలు వాళ్ళందరినీ పక్కకి వెళ్ళిపోమంటాడు. అప్పుడు సమూయేలుకి ఒక డౌట్ వస్తుంది. యెష్షయిని పిలుస్తాడు, ఆ పిల్లల తండ్రిని పిలుస్తాడు. ఏంటయ్య నీ పిల్లలందరూ ఎక్కడ ఉన్నారా అని అడిగితే అప్పుడు ఆ తండ్రి అంటాడు, అయ్యా ఇంకొకడు ఉన్నాడయ్యా, కడసారి వాడు ఒకడు ఉన్నాడు. వాడు అరణ్యంలో, వాడు 10th క్లాస్ ఫెయిల్ అయితే, వాడు యుద్ధం చేయడానికి కూడా పనికిరాకపోతే వాడిని తీసుకుని వెళ్ళి గొర్రెలకి డ్యూటీ వేశాను, గొర్రెల కాపరిగా అక్కడ అడవిలో ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు అని చెప్తాడు. అప్పుడు సమూయేలు యెష్షయితో ఒక మాట అంటాడు. ఆ మాట చాలా బాగుంటుంది. ఆ మాట ఏంటంటే 11వ వచనంలో, అందుకు సమూయేలు నీవు వానిని పిలవనంపించుము. సమూయేలు ఏమంటున్నాడంటే యెష్షయితోటి, నువ్వు అర్జెంటుగా వాడిని పిలుచుకొనిరా, తొందరగా పిలుచుకొనిరా అని అంటాడు. అంటే దేవుడు కోరుకుంటే మొట్టమొదటి లక్ష్య పెడతాడు. దేవుడు కోరుకుంటే రెండోదిగా ఏం చేస్తాడు అంటే పిలవనంపిస్తాడు. మీరంటారు దీంట్లో పెద్ద విషయం ఏముంది అని అనుకుంటారు. ఇక్కడే ఉంది అసలు విషయం అంతా. అదేంటంటే పిలవనంపించడం అని అంటే, ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. దావీదు ఎక్కడున్నాడు? చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. అది పెద్ద ఉద్యోగం ఏం కాదు. అన్నల దగ్గరికి ఒకసారి ఆ గొల్లియాలతో యుద్ధం చేసేటప్పుడు అన్నల దగ్గరికి దావీదు వస్తాడు క్యారేజీలు పట్టుకొని. అప్పుడు అన్నలు ఏమంటారు అని అంటే, దావీదు నువ్వు ఎక్కడికి వచ్చావేంటి? ఆ గొర్రెల చిన్న మందని వదిలిపెట్టి నువ్వు ఎక్కడికి వచ్చావేంటి అంటే, దావీదు మేపేది పెద్ద మందనా చిన్న మందనా? పెద్ద మందనా చిన్న మందనా అండి? చిన్న మందన. అంటే పెద్ద ఉద్యోగమా చిన్న ఉద్యోగమా? చిన్న ఉద్యోగం. అంటే దావీదు చేసే చిన్న ఉద్యోగం. దావీదు ఉన్నది అరణ్యం, రాత్రుల్లో దీపం పెట్టుకొని వాటి కాపలా వేయాలి. అంటే చీకట్లో ఉన్నాడు. దావీదు యొక్క పరిస్థితి అంటే ఎగతాళి చేయబడుతున్నాడు, నిందించబడుతున్నాడు, చులకనగా చూడబడుతున్నాడు. అంటే దావీదు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అయితే యెష్షయి అంటున్నాడు, నువ్వు అర్జెంటుగా దావీదుని పిలవనంపించు. ఇప్పుడు ఆ మాట నేను చదువుతాను చూడండి. కీర్తనలు 78వ అధ్యాయం. 70వ వచనాన్ని మనం చదువుదాం. 70వ వచనం. తన దాసుడైన దావీదుని కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను. అంటే దేవుడు కోరుకుంటే దేవుడు పిలవనంపిస్తాడు. దావీదుని ఎక్కడి నుంచి పిలవనంపించాడు అని అంటే గొర్రెల దొడ్లలో నుండి పిలిపించాడు. అంటే దేవుడు నిన్ను కోరుకున్నాడు అని అంటే, నువ్వు ఒక చిన్న ఉద్యోగం చేస్తే దేవుడు నిన్ను అక్కడ ఉంచడు, అక్కడి నుంచి నిన్ను పిలవనంపిస్తాడు. దేనికి స్తోత్రం చెప్దామండి? దేవుడు నిన్ను కోరుకుంటే నువ్వు అరణ్యంలో ఉన్నావు అని అంటే నిన్ను అక్కడే ఉంచడు, దేవుడు నిన్ను అక్కడి నుంచి పిలవనంపిస్తాడు. దేవుడు నిన్ను కోరుకుంటే నువ్వు చీకట్లో ఉన్నావు అంటే దేవుడు నిన్ను అక్కడే ఉంచడు, ఆ చీకట్లో నుండి నిన్ను పిలవనంపిస్తాడు. దేవుడు నిన్ను కోరుకున్నావు అంటే ఎగతాళి చేయబడిన స్థితిలో, హేళన చేయబడిన స్థితిలో, ఇతరులు కూడా చిన్న చూపు చూస్తున్న స్థితిలో నువ్వు ఉన్నావు అని అంటే దేవుడు నిన్ను అక్కడ ఉంచడు, అక్కడి నుంచి నిన్ను పిలవనంపిస్తాడు. దేవుడు కోరుకుంటే నిన్ను ఆ స్థితిలో నుంచి పిలవనంపిస్తాడు. బైబిల్లో మనకు యోసేపు నాకు తెలుసు కదండి. పోతిఫరు భార్య నంద వేస్తే పోతిఫరు యోసేపుని తీసుకుని వెళ్ళి ఏం చేస్తాడు?
చెరసాల్లో వేస్తాడు. చెరసాల్లో వేసిన తర్వాత ఫరోకి ఒక కల వస్తుంది. ఆ కలభావం ఎవ్వరు చెప్పలేకపోతారు. ఫరో దగ్గర ఉన్న పనివాడికి అప్పుడు ఫరో దగ్గరికి వచ్చి, ఫరో గారు మీ కలభావాన్ని ఎవరు చెప్పలేరు, కానీ ఒకడు ఉన్నాడండి, నేను పోయిన సంవత్సరం చెరసాల్లో ఉన్నప్పుడు నాకు పరిచయం అయ్యాడు, ఏ కలభావానికైనా భావం చెప్పగలడు, ఆ వ్యక్తి పేరు యోసేపు అండి అని ఫరోకి చెప్పంగానే ఫరో ఒక మాట చెప్తాడు. చూడండి, ఆదికాండం 41వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండము 41వ అధ్యాయము 14వ వచనం. ఫరో యోసేపును పిలవనంపించెను, కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకుని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. ఇక్కడ చూడండి, ఫరో ఏం చేశాడు? యోసేపుని పిలవనంపించాడు. ఎక్కడి నుంచి పిలవనంపించాడు? చెరసాలలో నుండి పిలవనంపించాడు. ప్రియులారా, యోసేపును కూడా దేవుడే కోరుకున్నాడు. ఎంతమంది యోసేపు అన్నదమ్ములు? ఎంతమంది అండి? ఇప్పుడంటే ఒకళ్ళని కనడానికి అల్లాడిపోతున్నారు, కానీ పూర్వకాలంలోనంట ఒక్కొక్కళ్ళంటే ఒక్కొక్క క్రికెట్ టీములు కనేవాళ్ళు. క్రికెట్లో ఎంతమంది ఉంటారు? 11 మంది ఉంటారు. మరి అలాగే యోసేపు కూడా ఎంతమంది? 12 మంది. 12 మంది అన్నదమ్ములలో దేవుడు యోసేపును కోరుకున్నాడు. దేవునికి చదివిద్దామండి. కోరుకుంటే ఆయన సైలెంట్గా ఉన్నాడు. కోరుకున్న తర్వాత ఏం చేశాడు? యోసేపుని, చెరసాల్లో ఉన్న యోసేపుని పిలవనంపించాడు. ప్రియులారా, దేవుడు కోరుకుంటే నీ బంధకాల నుంచి నిన్ను పిలవనంపిస్తాడు, నీ చెరసాల్లో నుంచి ఆయన పిలవనంపిస్తాడు, నీ చీకట్లో నుంచి దేవుడు నీ సంఖ్యల నుంచి ఆయన పిలవనంపిస్తాడు. పిలవనంపిస్తే ఏం జరిగింది అని అంటే, యోసేపు బట్టలు మారిపోయినాయి, యోసేపు షేవింగ్ చేశారు, యోసేపు కటింగ్ చేశారు. అయ్యా, రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు రాకూడదు, ఇదిగో ఈ 2 ఉంగరాలు పెట్టుకో, 2 చైన్లు వేసుకో అని ఏమండి మరి పదండి అంటే, అక్కడ మరి రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ రాకూడదు కదా, రథం పంపించాడు నీ కోసం, రథం ఎక్కుదురా అంటే రథం ఎక్కించి యోసేపుని తీసుకుని వెళ్ళారు. మంచి బట్టలు వేశారు, రథం ఎక్కిచ్చారు, తీసుకుని వెళ్ళారు. ప్రియులారా, పిలవనంపించాడు. ఎందుకు పిలవనంపించాడు అని అంటే, యోసేపుని ప్రధానమంత్రి అవ్వడానికి దేవుడు పిలవనంపించాడు. దేవుడు కోరుకుంటే నేను పిలవనంపిస్తాడు. నిన్ను పిలవనంపించాడు అని అంటే నీ దీన స్థితిలో నుంచి నిన్ను అక్కడి నుంచి పిలిపించి ఉన్నత శిఖరాలు ఎక్కిస్తాడు. దేవుడు పిలవనంపిస్తే ఆ గొప్ప సంగతిని దేవుడు చేస్తాడు. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, దేవుడు పిలవనంపిస్తే దేవుడు కోరుకున్న వ్యక్తిని ముందు లక్ష్యం ఉంచుతాడు. రెండవదిగా దేవుడు కోరుకుంటే రెండవదిగా ఆయన పిలవనంపిస్తాడు. మూడవదిగా దేవుడు కోరుకుంటే ఏం జరుగుద్ది అని అంటే, సరే పిలిపించు అని యెషయాతో చెప్తాడు సమూయేలు. అప్పుడు యెషయా అంటాడు, పాస్టర్ గారు ఇప్పుడు మా ఊడు ఆకురోడు అండి, అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్నాడండి, ఇప్పుడు వద్దులేండి అంటే. అదేంటయ్యా, తొందర రమ్మను, మనం నేను అభిషేకించాలి కదా అని అంటే, అప్పుడు ఆయన ఏమంటాడు అని అంటే, అయ్యా వాడు చాలా దూరంలో ఉన్నాడులేండి, వచ్చేసరికి లేట్ అవుతుందండి, ఎంత అయిద్ది అని అంటే 2-3 గంటలు పట్టుద్దండి, మీరు వెళ్ళేసి మళ్ళీ రండి, లేదంటే ఇదిగో కొంచెం రెస్ట్ తీసుకోండి, ఇదిగో బెడ్రూమ్లో పడుకోండి అని అంటే, అప్పుడు సమూయేలు అంటాడు, లేదు అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని. చూడండి, ఆ మాట మొదటి సమూయేలు 16వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది. అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయాతో చెప్పగా, సమూయేలు అంటున్నాడు, దావీదోళ్ళ నాన్నతో అంటున్నాడు, యెషయా అలా అనొద్దు, అతడు వచ్చే వరకు మనం ఇక్కడే కూర్చుందాం, గంట అయినా కూర్చుందాం, 2 గంటలైనా కూర్చుందాం, సాయంత్రం వరకైనా కూర్చుందాం. ఆవిడ మామూలుడు కాదు, దేవుడు కోరుకున్నాడు. దేనికి స్తోత్రందామండి, హల్లెలూయా. ఎవరు కూర్చున్నారు అని అంటే, సమూయేలు పాస్టర్ గారు మాత్రమే కాదు, సమూయేలు ఆ దేశానికి న్యాయాధిపతి. దేవుడు కోరుకున్న వ్యక్తితోటి దేవుడు కోరుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే మన కోసం న్యాయాధిపతులను కూర్చోబెడతాడు. ఇంకో విషయం ఏంటంటే, ఆ ఊరి పెద్దలు కూడా అక్కడే ఉన్నారు. సమూయేలు రాగానే ఊరి పెద్దలు అడుగుతాడు కదా, సమూయేలు నువ్వు క్షేమంగాను సమాధానంగానే వస్తున్నావు అని అడుగుతాడు. అంటే ఊరి పెద్దలు కూడా అక్కడే ఉన్నారు. అంటే దేవుడు దావీదును కోరుకున్నాడు. దేవుడు కోరుకుంటే ఏం జరుగుతుంది అని అంటే, మన కోసం ఊరి పెద్దలు కూడా కూర్చుంటారు. దేవుడు మన కోసం ప్రెసిడెంట్లు కూర్చుంటారు. నాకు తెలిసిన ఒక తల్లి ఉందండి,
తన కొడుకు కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుంది ఆ తల్లి. చాలా భారంగా ప్రార్థన చేస్తుంది, నా కొడుకు భవిష్యత్తుని దీవించి బాలుడు నడవలసిన త్రోవలో నడిపించింది ఆ తల్లి ఆ బిడ్డని. అలాగ పెరిగి పెద్దోడయ్యాడు, చదువుకున్నాడు, మంచి ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు, ఇన్షర్ట్ వేసుకున్నాడు, బూట్లు వేసుకున్నాడు, టై కట్టుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఒక రోజున సడన్గా నాకు కనపడ్డాడు. ఇక్కడ కేదరాశ్రపేటలో వాళ్ళు ఉంటారు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగా. అప్పుడు వాడిని పలకరించి బాగున్నావు అమ్మ బాగున్నాను పలకరించిన తర్వాత హడావిడికి ఎక్కడికి వెళ్తున్నావు తమ్ముడు అడిగాడు. ఏం లేదన్నా, అక్కడ పైపుల రోడ్డు దగ్గర ఎమ్మెల్యే ఆఫీస్ ఒకటి ఉంది, నా కోసం ఎమ్మెల్యే వెయిట్ చేస్తున్నాను అన్న గంట నుంచి, కొంచెం అర్జెంట్గా వెళ్ళాలా అన్నాడు. దేనికి సూత్రం చెప్పండి. అలాగే ఆ పిల్లోడి కోసం ఎమ్మెల్యే వెయిట్ చేస్తున్నాడు. కాబట్టి దేవుడు కోరుకుంటే, దేవుడు మీ బిడ్డల్ని కోరుకుంటే మీ పిల్లల కోసం అధికారులు వెయిట్ చేస్తారు, మీ పిల్లల కోసం వెయిట్ చేస్తారు. దావీదుని దేవుడు కోరుకున్నాడు, ఆ న్యాయాధిపతి కూర్చున్నాడు, వచ్చే వరకు కూర్చున్నాం. ఊరి పెద్దలందరూ కూర్చున్నారు, వచ్చే వరకు కూర్చున్నాడు. వీళ్ళరా దేవుడు కోరుకుంటే దేవుడు గొప్పవారి ఎదుట నుంచి గొప్పవారే మన కోసము వేచి ఉండేటట్లుగా దేవుడు చేస్తాడు. దేవుడు కోరుకుంటే అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. మనం చేయాల్సింది ఒకటే, మన హృదయం దేవుని ఎదుట సరిగా ఉండాలి. యేసు ప్రభు శిలువ రక్తంలో మన హృదయాన్ని కడుక్కోవాలి, మంచి మనస్సాక్షితో మనము జీవించగలగాలి. మన హృదయం దేవుని ఎదుట సరిగా ఉంటే దేవుడు మనల్ని కోరుకుంటాడు. మనల్ని కోరుకున్నాడు అని అంటే మన మీద లక్ష్య పెడతాడు. మనల్ని కోరుకున్నాడు అని అంటే మనల్ని ఏ స్థితిలో ఉన్నా కానీ మనల్ని పిలవననిపిస్తాడు. మనల్ని కోరుకున్నాడు అని అంటే గొప్పవారే మన కోసం ఎదురు చూసే విధంగా మనల్ని చేస్తాడు, మన పిల్లల్ని కూడా దేవుడు చేస్తాడు. దేవుడు కోరుకుంటే అక్కడ జరుగుతుంది. అప్పుడు దావీదు వచ్చిన తర్వాత 1 సమూయేలు 16వ అధ్యాయంలో 12వ వచనంలో ఇలా రాస్తాడు. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రము గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తామండి. నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. దేవుడు మనల్ని కోరుకున్నాడు అని అంటే మన సహోదరుల ఎదుట మనల్ని అభిషేకం చేస్తాడు. దేవుడు కోరుకున్నాడు అని అంటే నీ చుట్టాల ఎదుటే నిన్ను అభిషేకం చేస్తాడు, నీ బంధువుల ఎదుటే నిన్ను గణపరుస్తాడు. దేవుడు కోరుకున్నాడంటే అట్టి విధమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను అన్నమాట మనం చూస్తాం. దేవుడు కోరుకుంటే ఇలా ఉంటుందండి. కాబట్టి దేవుడు కోరుకునే విధంగా మన హృదయాన్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుడు కోరుకొని మన బిడ్డల్ని కోరుకొని దేవుడు కోరుకునేటట్లుగా దేవుడు మనల్ని సహాయం చేయనుగాక. ఆమేన్.